గ్రామాల్లో తిరగలేకపోతున్నాం ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎవరితోని? మంత్రులతోని. గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతాం, మంత్రులపైన ఎమ్మెల్యేల ఒత్తిడి, కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వాగ్వాదాలు, టూర్లలో బయటపడుతున్న సమస్యలు. రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెవలప్మెంట్కు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నది. ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో నష్టం జరిగే అవకాశం ఉందని మంత్రుల దగ్గర చెప్తున్నారట. మంత్రులు వాళ్ళ లెక్క వాళ్ళ కౌంటర్ వాళ్ళకు ఉన్నది, ఎమ్మెల్యేలది వీళ్ళ లెక్క వీళ్ళకు ఉన్నది. వీళ్ళు గ్రౌండ్లో ఉండాలి కదా, ప్రజలు అడుగుతారు కదా, ఏమే ఎమ్మెల్యే గెలిచిన ఆ హామీ ఇచ్చిన ఈ హామీ ఏం చేయకపోతే. అందుకే ఎమ్మెల్యేలు జనాల్లో కూడా తిరగలేని పరిస్థితి ఉన్నదట. మంత్రులు ఏం చేస్తారు? మా దగ్గర ఏముంది, మాదే మాకు సరిపోతలేదు, మీకేమి ఇవ్వాలా? నాకు నిన్న ఎవరో చెప్తుండే, మనం ఆ మధ్య కందిపప్పు స్కామ్ ఒకటి చూసినాం. కందిపప్పు టెండర్లలో ఏది అంగన్వాడీలకి సప్లై చేసే కందిపప్పుకు సంబంధించిన టెండర్లలో గోల్మాల్ జరిగిందనే వార్త చూసినాం. కందిపప్పు, గుడ్లది కూడా పెద్ద స్కామ్. అది గింతే ఉంటుంది. ఆ గుడ్డు అంగన్వాడీ సెంటర్కి పోయి మీరు మీ ఊర్లో ఉంటుంది, ఒకసారి ఆ గుడ్డు సైజ్ చెక్ చేయండి. దుకాణంలో ఉన్న గుడ్డు తీసుకోండి, దాని సైజ్ దీని సైజ్ ఎంత ఉంటుందో. చాలా చిన్న ఎగ్స్ ఇవి, అంటే మొదటిసారి వచ్చిన ఎగ్ అది. దాన్ని అసలు అమ్మడానికే వీల్లేదు అది, కానీ దాన్ని అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేస్తుంటారు. దీని ద్వారా ఈ కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. మరి ఎవరి జేబులకు పోతుందేమో తెలియట్లే. నేను ఇప్పుడు సీతక్క గారి ముందు పెట్టదలుచుకున్నా, మరి మీకు తెలిసి జరుగుతున్నాయా, మీ డిపార్ట్మెంట్ తెలియక జరుగుతున్నాయా? మీ డిపార్ట్మెంట్లో మీ శాఖలో ఇవి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? మనం వార్త వేసిన తర్వాత ఆ కందిపప్పు ఆ టెండర్లని రద్దు చేసినట్టున్నారు. మరి ముందే ఎందుకు జరిగింది? అది ఎవరు మీకు తెలవకుండానే ఇచ్చిరా? వార్త వచ్చింది కాబట్టి రద్దు అయింది, లేకపోతే ఎవడెంత మింగేటాడు? ఇది పక్కన పెట్టండి. కందిపప్పు తింటే అరుగుతుంది, గుడ్డు తింటే అరుగుతుంది, టేబుల్ కూడా తింటారు ఎవడన్నా? టేబుళ్ళు ఎంత ఘోరం అంటే, ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఇచ్చే ఇప్పుడు మనం టేబుల్స్ ఉంటాయి కదా, కూర్చొని పిల్లలకి చదువుకోవడానికి, దీనికి ఆ టేబుల్స్లో కూడా స్కామ్ జరిగే అవకాశం ఉంది. మొన్న టెండర్ పిలిస్తే నా బెంచ్ మీద ఒక పేపర్ ఉంటుంది, తీసుకురా. టెండర్ పిలిస్తే ఆ టెండర్లో రెండు కంపెనీలకి అనుకూలంగా 3 సార్లు ఆ టెండర్ని మార్చి అటు మార్చి మొత్తానికి ఇవాళ రేపు ఆ టెండర్ని ఓకే చేయబోతుండట వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల కోసం. మరి ఈ టేబుల్ ఎట్లా అరుగుతాయండి సీతక్క గారు? ఇది మీకేమన్నా తెలుస్తుందా, ఏమన్నా అర్థమవుతుందా లేదా? ఇది మీకు ఏమన్నా అర్థమవుతుందా లేదా? మరి మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? దాదాపు 70,000 టేబుల్ అట, ఒక్కొక్క టేబుల్కి 4,000 రూపాయలట. ఇది నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం చెప్తున్నా, ఇంకా డీటెయిల్స్ తీస్తూ ఉన్నాం. ఇది లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఇగో తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఈ టెండర్ ప్రకటన సంఖ్య సో అండ్ సో 23/4/2025. ఎప్పుడు? మొన్ననే కదా, 4 నెలలు ఇచ్చారు. ఇది ప్రభుత్వ సంస్థ లేక గుర్తింపు పొందిన సంస్థల నుంచి 2025-26 సంవత్సరానికి గాను 33 జిల్లాల్లో పనిచేస్తున్న 35,781 అంగన్వాడీ కేంద్రాలకు బల్లలు అంటే టేబుళ్ళు కొనుగోలు మరియు సరఫరా చేయడానికై 25/4/2025 నుంచి 9/5/2025 మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొటేషన్లు కోరడమైనది. అంటే టెండర్ ప్రక్రియ అయిపోయింది. 4వ నెలలకు స్టార్ట్ అయింది 25న, 9వ తారీఖు అయిపోయింది. ఆల్రెడీ చాలామంది టెండర్లు వేసారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది చాలా కీలకమైన అంశం ఇక్కడ. దాదాపు ఇందులో 20-30 కోట్ల గోల్మాల్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సీతక్క గారు. దీని సంగతి ఏందో చూడాలి. కందిపప్పుది స్టోరీ పడ్డ తర్వాత అది రద్దు అయిపోయింది. ఒకవేళ ఆ స్టోరీ పడకపోయి ఉంటే, విషయాన్ని మాలాంటి వాళ్ళు చెప్పకపోయి ఉంటే అది కంటిన్యూ అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ టేబుల్లోది వచ్చింది. ఇప్పుడు ఇంక చాలా అంశాలను ఇప్పుడు ఈయన హాకా చైర్మన్ ఈయన
ఈ సంతోష్ రావు, ఈయనెవరు, ఇంకేదో మచ్చ శ్రీనివాస్ అనేది పేరు వినబడుతున్నది. వీళ్ళంతా జమ అయ్యారు, బ్యాచ్ అంతా జమ అయింది. ఈ బ్యాచ్ అంతా ఒకటి జమ అయింది, మొత్తం డేటా అంతా బయటికి తీస్తున్నాం. అదంతా అతి త్వరలో బయటకు వస్తుంది. 70,000 టేబుళ్ళు, ఒక టేబుల్ 4,000 రూపాయలట. ఒక 2 కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి, ఆహ్లాద ఇంజనీరింగ్ వర్క్స్ అని, ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ వర్క్స్ అని. షాకింగ్ విషయం చెప్పనా, అన్ని ఆంధ్ర కంపెనీలు ఇవి. ఈ ఆంధ్ర కంపెనీలకు కట్టబెట్టడం కోసం మొత్తం ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది. సీతక్క గారు, మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, దయచేసి దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 కంపెనీలకి ఇవ్వబోతున్నారా? మీరు చూడండి, ఎంతమంది మన తెలంగాణలో ఈ వడ్లోళ్ళు ఉంటారు. ఈ టేబుల్ తయారు చేయలేరా అండి? ఈ టేబుల్ తయారు చేసేదానికి దానికి ఒక కాంట్రాక్ట్ పిలిచి, ఇప్పుడు మీరు ఇదే దాన్ని ఎంతమంది అధికారులు ఉన్నారు, ఆ అధికారులను పెట్టి అదే అంగన్వాడీ సెంటర్స్లో, ఆ గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన టేబుల్స్ని అక్కడి నుంచే కొనుగోలు చేయొచ్చు కదా, లేదా మండల పరిధిలో తయారు చేయించి కొనుగోలు చేయించవచ్చు కదా. ఇదే ఒక్కొక్క టేబుల్ 4,000 రూపాయలు అక్కడ తయారు చేయిస్తే 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ. 35,781 అంగన్వాడీ కేంద్రాలు. పని దొరుకుతుంది కదా. ఎవడో కార్పొరేట్ కంపెనీకి మీరు ఇవ్వకుండా ఆ రకంగా పని చేయొచ్చు కదా. అయితే ఇక్కడ కొన్ని మార్చిరట. అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ రావాలి కదా, టెండర్ రావాలి కదా. టెండర్ రావడానికి రకరకాల ఇది చేసిరట. యాక్చువల్గా ఫస్ట్ 50 crores టర్న్ ఓవర్ ఉండాలని చెప్పిరట అది టెండర్లో. దాని తర్వాత దాన్ని 10 కోట్లకు తగ్గించారు. ఎందుకు? వాళ్ళ వాడికి అవకాశం, ఈ ఆహ్లాద అండ్ ఇన్నోవేటివ్ అని ఇట్లాంటి కంపెనీలకు అవకాశం రావడానికి. తర్వాత 3 years కంపల్సరీ అని ఏదో పెట్టిరట, ఎక్స్పీరియన్సా మరి ఏమో, దాన్ని 2 yearsకి తగ్గించారు. 30,000 క్వాంటిటీ తయారు చేయాలని చెప్పిరట, అంటే తయారు చేసి ఉండాలి ఆ కంపెనీ. సో అట్లాంటి వాటికి ఇది ఇస్తామని చెప్పి దాన్ని ఇప్పుడు 15,000కి తగ్గించారట. 30,000 నుంచి 15,000కి తగ్గించారు. ఇప్పుడు ఈమె IAS క్రాంతి వెస్లీ గారి పేరు కూడా వినబడతా ఉన్నది. మరి ఆమెకేమి ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతున్నది టోటల్ ఎపిసోడ్లో? కందిపప్పు అంటే తిన్నారు, అరిగింది. గుడ్లు అంటే తిన్నారు, అరిగింది. టేబుల్ కూడా అరుగుతున్నాయా? ఇట్లా ఈ ఆయా డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న తెర వెనక జరుగుతుంది. ఎవరికి తెలవాలి? మనం ఇన్వెస్టిగేట్ చేసి బయటకు తీస్తే తప్ప ఇట్లాంటి విషయాలు బయటికి రావు. మరి ఇప్పుడు 38,781 అంగన్వాడీల్లో టేబుళ్ళు, ఒక్కొక్క టేబుల్ 4,000, 70,000 టేబుళ్ళు. ఒకసారి లెక్క కట్టండి ఎంత అయిద్దో. కోట్ల రూపాయలు దాదాపు. ఇది 30 కోట్ల టెండర్ ఏదో అంటున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ అటు ఇటుగా. మరి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఎవరి ఖాతాలకు పోతుంది? మళ్ళీ దట్టు ఇది ఇచ్చింది ఆంధ్ర కంపెనీలకు ఇవ్వబోతున్నారు. తెలంగాణ వాడే లేడా ఇక్కడ తెలంగాణ వాడే లేడా? ఇంకా చాలా ఉన్నాయి. ఈ విజయ ఆయిల్స్కి సంబంధించి యూనిస్టెమ్ అనేది కంపెనీకి ఏదో ఇచ్చినట్టున్నారు. అది కూడా డేటా ఉన్నది. అంటే ఈ సెంటర్స్ అన్నింటికి ఆయిల్ సప్లై అనమాట. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఆయిల్ సప్లై. జీవో కూడా వచ్చింది దానికి సంబంధించి. ఒకే ఒక కంపెనీకి ఇవ్వబోతున్నారు. మాట్లాడదాం రాబోయే రోజుల్లో దీని మీద డీటెయిల్డ్గా మరింత సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొస్తాం. నేనేమంటున్నానంటే, ఈ డిపార్ట్మెంట్, ఈ శాఖ సీతక్క గారిది మీదే. మీకు తెలిసి జరుగుతున్నదా తెలియక జరుగుతున్నదా? ఎవరికి ఇవ్వబోతున్నారు?